దేవునికి మహిమ కలుగనుగా. ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో మీ అందరినీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఉదయకాల వాగ్దాన ధ్యానం చేసుకున్నామండి. నిజంగా ఈ దినాల్లో మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటున్నది, ప్రియులారా, మనము ఆయన సన్నిధిలో నిలవాలంటే చాలా మందికి ఆశ ఉంటున్నది. దేవుని చూడాలి, దేవుని మీద దేవుని ఆశీర్వాదన కావాలి, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం కావాలని అనేకులు ఆశిస్తుంటున్నారు. కానీ అయితే ఎవరు ఆయన దగ్గర నుండి ఆశీర్వాదం, ఆయన యొక్క దయ, ఆయన కనికరాన్ని పొందుకుంటారు? మరి బైబిల్ అంటున్నది, మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే యెహోవా నీ గుడారములో తిరిగి ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతంలో నివసింపదగిన వాడెవడు అంటున్నాడు. ఎవరు నీ సన్నిధిలో నిలవగలరు? ఎవరు నీ ఆశీర్వాదం పొందగలరు? ఎవరు ఆయన మహిమను చూడగలరు అని ఈ యొక్క దావీదు కీర్తనలో దావీదు అంటున్నాడు. ప్రియులారా, మనం యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలి, నాలుగుతో గొండెమలాడకూడదు, చలికానికి కీడు చేయకూడదు, తన పొరుగు వారి మీద నింద మోపకూడదు, తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు అని మాటలు మనం చూస్తున్నాము. అప్పుడే అలాంటి వ్యక్తి మాత్రమే ప్రభు యొక్క సన్నిధిలో మరి నిలబడగలరని దేవుని వాక్యం ఈ కీర్తన 15వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆయన గుడారములో మనం నిలబడాలంటే నీ సన్నిధిలో నిలిచి వారి ధన్యులు, వారి నిత్యం నిన్ను స్తుతిస్తారనే దావీదు కీర్తనలు మనం చూస్తుంటున్నాము. అవును ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో నిలబడాలి, ఆయన ఆశీర్వాదం పొందాలి, ఆయన కనికరం మనకు కావాలంటే మనం నిజంగా ఇక్కడ రాయబడినట్లుగా మనం హృదయపూర్వకంగా నిజం పలకాలి, పొరుగు వారిని నింద మోపకూడదు, మరి తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు, బీదలను కరుణించే కనికరం చూపినట్లయితే దేవునికి దేవునికి మరి వడ్డీకి ఇచ్చేవాడు అని బైబిల్ అంటుంది. అంటే మనం బీదల మీద కనికరం ఎప్పుడు చూపుతామో అప్పుడు అది మనం దేవునికి ఇచ్చినట్లుగా రాయబడి ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి పనులు, ఇలాంటి నీతిని అనుసరించి భక్తి కలిగి మరి ఎలాంటి యొక్క మరి మోసపూరితమైన జీవితం లేకుండా ఎవరైతే జీవిస్తుంటున్నారో అలాంటి వారు దేవుని యొక్క సన్నిధిలో ఆయన గుడారములో నివసిస్తారని మరి దావీదు కీర్తనలో దావీదు గారు తెలియపరుస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మన దేవుని యొద్ద నుండి ఏదైనా పొందాలని ఆశించినప్పుడు మరి ఇలాంటి పద్ధతిని మనం పాటించాలి, ఇలాంటి ఆజ్ఞలను గైకొనాలి, ఇలాంటి యొక్క నియమాలను మనం అనుసరించినప్పుడు దేవుడు మనతో కూడా వస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన సన్నిధిలో మనం నిలవగలం. ఎవడు నీ గుడారంలో అతిథిగా ఉండగలిగిన వాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అంటున్నాడు. ఆయన పరిశుద్ధ పర్వతం, ఆయన సన్నిధిలో ఎవరు నివసించగలరు? ఈ రీతిగా ఆయనను అనుసరించి, ఆయన యొక్క ఆజ్ఞలు గైకొని ఆయన సత్యాన్ని అనుసరించి ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందగలరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధిలో ఎవరు అతిథిగా ఉండగలరు? నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసించగలరని ప్రభా నువ్వు మాట్లాడుతున్నావు. ఈ మాటలను బట్టి వందనాలు. తన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ దేవునికి ఇష్టమైనది చేసి తండ్రిని ఘనపరిచి మహిమపరిచి దేవునికి భయం కలిగే వ్యక్తి నీ సన్నిధిలో నిలవగలరని మీరు చెప్పిన మాటలను బట్టి వందనాలు. ఈ రీతిగా జీవించి ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో ఆశీర్వాదం పొందాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.